పెహల్గామ్ లో జరిగిన దాడి కారణంగా భారత ప్రభుత్వం ఇండస్ వాటర్ ట్రీటీ అగ్రిమెంట్ ని తాత్కాలికంగా నిలిపివేసింది. అసలు ఈ సింధు నదీ జలాల ఒప్పందం అంటే ఏమిటో తెలుసుకుందాం. 1960లో ఈ అగ్రిమెంట్ భారత్ పాకిస్తాన్ మధ్య ప్రపంచ బ్యాంక్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ అగ్రిమెంట్ ప్రకారం తూర్పు దిశగా వెళ్లే బియాస్, రవి, సట్లెజ్ నదులలోని నీటిని ఏడాదికి 41 బిలియన్ మెట్రిక్ క్యూబులను ఇండియా వాడుకుంటుంది. పశ్చిమ దిశగా వెళ్లే నదులు అయిన సింధు, చీనాబ్, జీలం నదులలోని నీటిని 99 బిలియన్ మెట్రిక్ క్యూబులను పాకిస్తాన్ వినియోగించుకుంటుంది. అంటే మొత్తం సింధు జలాలలో 30% భారతదేశానికి, 70% పాకిస్తాన్ వాడుకునే విధంగా నాటి ప్రధాని నెహ్రూ ఈ ఒప్పందం చేసుకున్నాడు. ఇండియా పాకిస్తాన్ మధ్య 1965, 1971, 1999 మధ్య యుద్ధం వచ్చినా కానీ ఈ నీటి జలాల పంపకంలో ఎలాంటి నిలుపుదల చేయలేదు. కానీ తాజాగా పహల్గామ్ దాడి తరువాత ఈ నీటిని నిలిపివేయడం జరిగింది. దీని కారణంగా పాకిస్తాన్ లో విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది. నీటి ప్రవాహం తగ్గడం వల్ల పంట వైఫల్యాలు, దిగుబడి తగ్గుతాయి. ముఖ్యంగా గోధుమ, వరి, పత్తి వంటి పంటలు పండవు. దీంతో ఆహార కొరత ఏర్పడుతుంది. ఈ పరిణామాలతో యుద్ధం అంటే ఆయుధమే కాదు, ఆలోచన కూడా అని నిరూపించాడు మన ప్రధాని.